హాయ్ వియాస్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఏపీ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి సిరీస్ వైజ్ వీడియోస్, అంటే సబ్జెక్ట్ సిలబస్లో ఏదైతే ఉందో సిలబస్లో ఉన్నటువంటి పాయింట్ టు పాయింట్ అనేది మనం నోట్ చేసుకుని, సో దాని ప్రకారం నేను ఈ యొక్క ఇండియన్ పాలిటీ అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి అనేక స్టాండర్డ్ బుక్స్ని సేకరించి మీకోసం సొంతంగా మీరు నోట్స్ రాసుకునే పని లేకుండా నా యొక్క సొంత నోట్స్ అనేది మీరు కనుక ఫాలో అయినట్లయితే మీరు యొక్క గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి పేపర్ 1లో మీరు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగా ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేవి మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఆ వీడియోస్ అనేవి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనం ఆల్రెడీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఆల్రెడీ మనం ఈ యొక్క ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1 మనం అప్లోడ్ చేసుకున్నాం. సో తర్వాత ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది, ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్కి రెగ్యులేటింగ్ చట్టాలు అంటే ఏంటి, ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన అంటే ఏంటి, ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి వచ్చినటువంటి రెగ్యులేటింగ్ చట్టాలు ఏంటి, ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టాలతో పాటు పిట్స్ ఇండియా యాక్ట్ అంటే ఏంటి, అదేవిధంగా చార్టర్ యాక్ట్ 1793 అంటే ఏంటి, చార్టర్ యాక్ట్ 1813 అంటే ఏంటి, అదేవిధంగా చార్టర్ యాక్ట్ 1833 సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా సరే మీలో కనుక ఆ వీడియోస్ చూడకపోతే కనుక ఈ వీడియోస్ పాత వీడియోల యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియోస్ చూడడం ద్వారా మీరు ఈ యొక్క ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం లాస్ట్ వీడియోలో ఏంటంటే 1853 చార్టర్ యాక్ట్ ని డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. సో దీన్ని ఏమంటారంటే మినీ పార్లమెంట్ అంటారు. సో మినీ పార్లమెంట్ అని ఎందుకు అన్నారు, దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఆ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే 1858 భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చిందనమాట. అంటే ఎప్పుడైతే ఒక 1853 చార్టర్ చట్టంలో ఏం జరిగిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనని రద్దు చేయడం జరిగింది అనమాట. అంతకుముందు ఏంటంటే ప్రతి ఒక్క చార్టర్ చట్టంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి పరిపాలన ఏంటంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేశారని చూసాం అనమాట. కానీ ఈ యొక్క 1853 చార్టర్ చట్టంలో ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన 20 సంవత్సరాలు పెంచకుండా ఏం చేశారంటే అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కాలాన్ని పెంచుతారా లేదా తగ్గిస్తారనే అంశాన్ని వాళ్ళు ప్రకటించలేదు అనమాట. బ్రిటిష్ వాళ్ళు ప్రకటించడం జరగలేదు. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన అనేది పూర్తిగా రద్దయిపోయింది అనమాట. ఆల్రెడీ 1853 యొక్క చార్టర్ చట్టం ప్రకారమే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన అనేది పూర్తిగా రద్దయిపోయింది అనమాట. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన పూర్తిగా రద్దయిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఈ యొక్క 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత అక్కడ అప్పుడులో బ్రిటిష్ ని పరిపాలించినటువంటి రాణి ఎవరంటే విక్టోరియా అనే ఒక రాణి, అంటే విక్టోరియా రాణి బ్రిటిష్ ని పరిపాలిస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మనం ఇన్ని కౌన్సిల్ యాక్ట్స్ లేదు, ఇన్ని చార్టర్ చట్టాలు మనం తీసుకొస్తున్నప్పటికీ కూడా ఎందుకని భారతీయులు ఈ విధంగా తిరుగుబాటు అనేది జరుగుతుంది, ఎందుకని సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది, సో దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే అన్వేషణలో ఇక బ్రిటిష్ ప్రభుత్వం అనేది పడింది అనమాట. సో దానివల్ల వాళ్ళు అసలు దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అని అబ్జర్వ్ చేశారు. సో దానికి సంబంధించి అసలు భారతీయుల్లో ఎటువంటి సందేహాలు ఉన్నాయంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు అయిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు అయిపోతే కనుక అప్పటి వరకు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో పనిచేసాం కదా, మా యొక్క ఉద్యోగాల సంగతి ఏంటని చెప్పి భారతీయులు భయపడడం జరిగింది అనమాట. అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీస్ యొక్క చార్టర్ చట్టాల ద్వారా మన భారతదేశంలో ప్రవేశపెట్టారనమాట. ఎప్పుడైతే ఒక క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినాయో భారతదేశంలో నుండి హిందూ మతం ప్రాబల్యం అనేది తగ్గిపోతుంది అనమాట. అది కూడా ఒక భయం కింద చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా మత మార్పిడులు అనేవి పెరిగిపోయినాయి అనమాట. అంటే ఎవరైతే హిందువులు ఉన్నారో వారు క్రిస్టియానిటీని నమ్ముకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళడం వల్ల మత మార్పిడులు పెరిగిపోవడం వల్ల భారతదేశంలో ఏంటంటే ఈ యొక్క మతాలకు సంబంధించి హిందూ మతం సంఖ్య తగ్గిపోతుందని చెప్పి వాళ్ళకి ఈ యొక్క చార్టర్ చట్టాల ద్వారా భారతదేశంలో ఇటువంటి భయం అనేది భారతదేశంలో ప్రజలు కలిగింది అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఆంగ్ల విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టారో భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే వివిధ రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాషలు ఉన్నాయో ఆ భాష యొక్క ప్రాబల్యం అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది కూడా భారతీయులకు ఎంతో కొంత బాధ అనేది కలిగించింది అనమాట. అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఈ యొక్క 1857 సిపాయిల తిరుగుబాటులో తోటాలు ఏవైతే వాడారో ఈ యొక్క తోటాల వల్ల ఏంటంటే హిందూ ముస్లిమ్స్ మధ్య కూడా అనేక గొడవలు అనేవి జరిగినాయి. అంటే ఈ విధంగా భారతదేశంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చార్టర్ చట్టాలు ఏవైతే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారో దీనికి సంబంధించి పూర్తిగా మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే బ్రిటిష్ వారికి పూర్తిగా సహకరించడం లేదనమాట. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఒక బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విధంగా చార్టర్ చట్టాలు కాకుండా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ప్రవేశపెట్టినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాకుండా వాటిని పూర్తిగా రద్దు చేసి ఎవరైతే ఈ యొక్క బ్రిటిష్ రాణి ఉన్నారో విక్టోరియా మహారాణి ఉన్నారో ఆమె స్వయంగా
రంగంలో దిగుతుందనమాట ఇప్పుడు. ఇప్పుడు రంగంలో దిగి ఆవిడ ఏం చేస్తుందంటే, ఇక నుంచి చట్టాలన్నీ కూడా నేను స్వయంగా పర్యవేక్షిస్తాను. నేను బ్రిటన్‌లో ఉన్నప్పటికీ కూడా అంటే నేను బ్రిటిష్ రాణిని అయినప్పటికీ కూడా భారతదేశం ఇక నుంచి వచ్చే చట్టాలన్నీ కూడా నేను ఖచ్చితంగా పర్యవేక్షిస్తానని చెప్పి మనకి యొక్క 1858లో భారత ప్రభుత్వ చట్టం అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో దీనికి ఆవిడ ఏం పరిష్కారం ఆలోచించిందంటే భారతీయులని కూల్చేయాలన్నమాట. అంటే ఎవరైతే ఒక 1850 సిపాయిలు తిరుగుబాటు తర్వాత భారతదేశంలో అనేక మంది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ మీద కోపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కూల్చేయాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఆవిడ అనుకుందనమాట. లేకపోతే మరలా వాళ్ళు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారని చెప్పి ఇక 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే చూడండి, బ్రిటిష్ రాణి ఇక నుంచి భారతదేశ పాలనలో ప్రత్యక్షంగా చూస్తుందన్నమాట. అంటే ఈ యొక్క భారతదేశ పరిపాలన ఏదైతే ఉందో ఈ యొక్క పరిపాలనకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా ప్రత్యక్షంగా పాల్గొంటారనమాట. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజ్యం లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన అనేది పూర్తిగా రద్దయిపోయింది అనమాట. అదేవిధంగా ఇక నుంచి భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో పూర్తిగా అంతర్భాగం అనమాట. అంటే భారతదేశానికి సంబంధించి పూర్తి రాజకీయ అధికారం ఇక్కడ నుంచి ఎవరికి ఉందంటే బ్రిటిష్ వాళ్ళకు ఉందన్నమాట. అదేవిధంగా భారత్కు అవసరమైనటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే లండన్ లో ఉన్న పార్లమెంట్ అనేది నిర్వహిస్తుంది అనమాట. అంటే భారతదేశంలో ఎటువంటి చట్టాలను నిర్వహించాలి, ఎటువంటి ఆర్డినెన్స్ అనేవి పాస్ చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే లండన్ లో ఉన్న పార్లమెంట్ నిర్వహిస్తుంది కాబట్టి ఇంకా మీరు భయపడవసరం లేదు. ఇదివరకు జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా మేము బ్రిటిష్ పార్లమెంట్ లో చట్టాలు పాస్ చేస్తాం కాబట్టి ఇవన్నీ మీకు మేలు చేకూర్చే చట్టాలని చెప్పి మనకి ఈ యొక్క 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ యొక్క చట్టాన్ని ఏమంటారంటే ఎన్ యాక్ట్ ఆఫ్ బెటర్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, లేదా దీన్నే ద యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో ప్రజలకు మేలు చేకూర్చే చట్టం కింద మనం తెలుగులో చెప్పుకోవచ్చు అనమాట. సో మార్పులు ఏం తీసుకొచ్చిందంటే ఈ యొక్క చట్టం మార్పులు ఏంటంటే మెయిన్ ఏంటంటే డ్యూయల్ గవర్నమెంట్ ని రద్దు చేసింది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, బ్రిటిష్ ఇండియా యాక్ట్ 1784లో ఏం జరిగింది, డ్యూయల్ గవర్నమెంట్ ని తీసుకురావడం జరిగింది అనమాట. అంటే ఏంటంటే ఈ యొక్క డ్యూయల్ గవర్నమెంట్ ప్రకారం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అదే విధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి బ్రిటిష్ ఇండియాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీలకు సంబంధించినటువంటి వాణిజ్యానికి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్దలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే పరిపాలనా పరంగా అదేవిధంగా రాజకీయ పరంగా ఎటువంటి మార్పులు లేదా సూచనలు సలహాలకు సంబంధించి మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఈ విధంగా ఇద్దరిని కూడా మనకి బ్రిటిష్ ఇండియా యాక్ట్ లో బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ రెండింటిని రద్దు చేస్తారనమాట. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క రెండు ద్వంద్వ ప్రభుత్వం నడుస్తాయి అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుని ఈ యొక్క ద్వంద్వ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా రద్దు చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసి వాళ్ళు దీని స్థానంలో ఒక కొత్త పోస్ట్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. అదేంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట. ఈ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏమంటారు తెలుగులో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఈ యొక్క 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ యొక్క భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని బ్రిటన్ లో ఏం చేస్తారంటే బ్రిటన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారత రాజ్య కార్యదర్శి పదవిని నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క భారత రాజ్య కార్యదర్శి కింద ఏంటంటే మనకి 15 మంది సభ్యులతో కూడినటువంటి సభ్యులు ఉంటారు అనమాట. ఈ సభ్యులు ఏంటంటే 7 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, 8 మంది ఏంటంటే బ్రిటన్ రాని ఎవరైతే ఉన్నారో అంటే బ్రిటిష్ క్రౌన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా ఇంకా ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏంటంటే బ్రిటన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు. సో వీళ్ళకి ప్రతినిధిగా మన ఇండియాలో ఎవరు ఉంటారంటే వైస్ రాయ్ ఉంటారు అనమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏం చేశారు, స్టార్టింగ్ లో బెంగాల్ గవర్నర్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేశారు. సో తర్వాత చట్టాల ద్వారా ఏం చేశారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని ఇండియన్ గవర్నర్ జనరల్ కింద ఎప్పుడైతే మార్చారో ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేశారంటే వైస్ రాయ్ అనే పేరు కింద మార్చడం జరిగింది అనమాట. సో ఈ విధంగా బ్రిటన్ లో ఏమో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడు, ఇండియాలో ఏమో వైస్ రాయ్ ఉంటారు అనమాట. అంటే ఇండియాలో ఏ చట్టాలు చేయాలన్నా సరే మనకి యొక్క వైస్రాయ్ని ఖచ్చితంగా సంప్రదించవలసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా బ్రిటిష్ ఈ యొక్క 1855 ప్రభుత్వ చట్టం మనం పూర్తిగా చూసినట్లయితే ఎవరైతే ఒక బ్రిటిష్ రాణి ఉంటారో పూర్తి అధికారం క్రౌన్ చేతిలో ఉంటుంది అనమాట. సో ఈ క్రౌన్ కింద ఎవరు ఉంటారంటే భారత కార్యదర్శి ఉంటారు. ఈ భారత కార్యదర్శి కింద ఎవరు యాక్ట్ చేస్తారంటే భారత గవర్నర్ జనరల్ అదేవిధంగా వైస్రాయ్ ఇద్దరు కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క ఇండియన్ గవర్నర్ జనరల్ ఏం చేస్తారంటే భారతదేశంలో పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అధిపతి ఎవరంటే మనకి భారత గవర్నర్ జనరల్ అనమాట. అదేవిధంగా ఈ యొక్క వైస్రాయ్ పని ఏంటంటే బ్రిటిష్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో రాజు లేదా రాణికి సంబంధించి ప్రత్యక్ష ప్రతినిధి కింద మనకి ఒక వైస్రాయ్ యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా భారత గవర్నర్ జనరల్ అదే విధంగా వైస్రాయ్ అనే పదవిని వాళ్ళు కొత్తగా సృష్టించడం జరిగింది అనమాట. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే మనకి 1 నవంబర్ 1858 మనకి ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టం అనేది అమల్లోకి వచ్చిందన్నమాట. సో ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి సందేహాలు కలిగినమాట. అంటే ఏంటంటే అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తిగా రద్దు చేశారు కాబట్టి మా యొక్క జాబుల పరిస్థితి ఏంటి, అదే విధంగా అప్పటి వరకు వాళ్ళు ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆర్మీ కింద
సహాయం అనేది అందించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేశారు. బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్‌గా ఇండియాకి వస్తున్నారు అని చెప్పి మన భారతదేశంలో అనేకమైనటువంటి భయాందోళనలు గురయ్యాయన్నమాట. అదే విధంగా ఆ విధంగా గురవుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు మీకు ఎటువంటి భయం అవసరం లేదు. ఈ యొక్క 1858 భారత ప్రభుత్వ చట్టం అనేది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక భరోసా అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది 1858 ప్రభుత్వ చట్టం గురించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి మేజర్ చేంజెస్ అనమాట. సో తర్వాత చూసినట్లయితే మనం 1861 కౌన్సిల్స్ యాక్ట్ అనమాట. ఈ యొక్క 1861 కౌన్సిల్స్ యాక్ట్ ఏంటంటే భారతీయుల సహకారం ఇంకా మనకి పూర్తిగా లభించడం లేదు. అంటే మనం ఏం చేస్తున్నా కానీ భారతీయులు ఎంతో కొంత రివోల్ట్ అనేది జరుగుతుంది, తిరుగుబాటు అనేది జరుగుతుంది. వాళ్ళు పూర్తిగా మన సహకారం అందించాలని చెప్పి యొక్క 1861 కౌన్సిల్ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ యాక్ట్ లో మేజర్ చేంజెస్ మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం 1853 చార్టర్ యాక్ట్ ఏం చేసాం, ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు సపరేట్ చేయడం జరిగిందని చూసాం కదా. ఇక్కడ ఈ యొక్క యాక్ట్ లో ఏం చేశారంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇంకొక +2 మెంబర్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ అంతకుముందు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 4 మెంబర్స్ అనేవాళ్ళు సభ్యులుగా ఉన్నారనమాట. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఇంకొక ఇద్దరిని సభ్యులను వాళ్ళు కలపడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఇద్దరు కొత్తగా సభ్యులను కలపడం వల్ల ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ టోటల్ ఏంటంటే మనకి 6 సభ్యులు ఉండడం జరిగిందనమాట. అదే విధంగా ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందని చూసాం కానీ మనం ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటంటే 6 మెంబర్స్ ఉండేవాళ్ళు కదా. ఈ యొక్క 6 మెంబర్స్ ఏం చేశారంటే వాళ్ళు పెంచి 12 మెంబర్స్ కింద 12 మెంబర్స్ ని వాళ్ళు 6 నుంచి 12 కింద ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. అదే విధంగా ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏం చేశారంటే వాళ్ళు పూర్తిగా రద్దు చేసి దీన్ని వాళ్ళు ఏ విధంగా కన్వర్ట్ చేశారంటే ఎడిషనల్ మెంబర్స్ కింద కన్వర్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లో ఏంటంటే 4 మెంబర్స్ ఉన్న వాళ్ళని 6 మెంబర్స్ చేశారు. అదే విధంగా ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నటువంటి 6 మెంబర్స్ ఏం చేశారంటే 12 మెంబర్స్ కింద వాళ్ళు సంఖ్యను అనేది పెంచడం జరిగిందనమాట. ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు తీసివేసి దీన్ని ఏమన్నారంటే ఎడిషనల్ మెంబర్స్ అని చెప్పి క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ఎడిషనల్ మెంబర్లు ఏంటంటే మరలా అఫీషియల్ మెంబర్స్ అదే విధంగా నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారని చెప్పి వాళ్ళు ఈ యొక్క చట్టం ద్వారా 1861 చట్టం ద్వారా చెప్పడం జరిగిందనమాట. అదే విధంగా మనం ఇంకొక మేజర్ చేంజెస్ చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏంటంటే ఇండియా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం అనేది లేదనమాట. అంటే పూర్తిగా అక్కడ ఎప్పుడైతే ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారో ఈ చట్టాన్ని అమలు పరిచే బాధ్యత ఎవరిదంటే పూర్తిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనమాట. అంటే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పూర్తిగా దీనికి సంబంధించిన చట్టాలు కానీ శాసనాలు కానీ అవన్నీ కూడా ఎవరు నిర్వర్తిస్తారంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్వర్తిస్తుంది అనమాట. కానీ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మన ఇండియా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఛాన్స్ అనేది ఇవ్వలేదు అనమాట. మరి దేంట్లో ఛాన్స్ ఇచ్చారంటే ఇక్కడ ఎడిషనల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎడిషనల్ మెంబర్స్ లో కూడా నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే పూర్తిగా ప్రాముఖ్యత లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మాత్రమే మనకి భారతీయులకి వీళ్ళు ప్రవేశం అనేది కల్పించడం జరిగిందనమాట. అది కూడా ఏంటంటే వీళ్ళని ఎవరు నామినేట్ చేయాలంటే ఇక్కడ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మనకి వైస్రాయ్ ఉంటాడు అనమాట హెడ్ కింద. ఈ వైస్రాయ్ మాత్రమే ఈ యొక్క నాన్ అఫీషియల్ మెంబర్స్ ని నామినేట్ చేయాలన్నమాట. అంటే ఇది కూడా కేవలం ఎవరి ఓన్ డెసిషన్, వైస్రాయ్ కేవలం ఓన్ డెసిషన్ ద్వారా మాత్రం ఈ యొక్క నాన్ అఫీషియల్ మెంబర్స్ ని నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా భారతీయులకి వీళ్ళు అంతగా ప్రాముఖ్యం అనేది ఇవ్వలేదన్నమాట. ఆల్రెడీ మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో 6 మెంబర్స్ ఉన్నారని చూసాం కదా. యొక్క 6 మెంబర్స్ ఏంటంటే పోర్ట్ఫోలియో విధానం అనేది మొట్టమొదటిసారిగా మన భారతదేశం యొక్క చట్టం ద్వారా తీసుకురావడం జరిగిందన్నమాట. అంటే ఏంటంటే ప్రజెంట్ మనం మంత్రిత్వ శాఖలను చూస్తుంటాం కదా. అంటే రెవెన్యూ శాఖ, అదేవిధంగా విద్యాశాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ, ఈ విధంగా ఏవైతే మనం డిఫరెంట్ శాఖలనే చూస్తూ ఉంటాం. ఈ యొక్క పోర్ట్ఫోలియో విధానాన్ని మనకి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వైస్రాయ్ కింద మనకి ఈ యొక్క పోర్ట్ఫోలియో విధానాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ మొత్తాన్ని కూడా ఎవరు కంట్రోల్ చేస్తారంటే మనకి ఎవరైతే ఇక్కడ వైస్రాయ్ ఉన్నాడో ఈ యొక్క వైస్రాయ్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క వైస్రాయ్ ఏం చేస్తాడంటే ఆల్రెడీ మనం చూసాం 3 అంటే ముగ్గురిని నామినేట్ చేస్తారనమాట. ఎవరైతే నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారో ముగ్గురు నామినేట్ చేస్తారని చూసాం కదా. సో ఎవరిని నామినేట్ చేశారంటే పాటియాలా, అదే విధంగా బెనారస్ అంటే పాటియాలా మహారాజు అయినటువంటి నాగేంద్ర సింగ్ ని, అదేవిధంగా బెనారస్ మహారాజు అయినటువంటి నారాయణ సింగ్ ని, సర్ దినకర్ రావుని, ఈ విధంగా ముగ్గురిని ఈ యొక్క వైస్రాయ్ నామినేట్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ యొక్క వైస్రాయ్ కి ఆర్డినెన్స్ జారీ చేసే పవర్ కూడా మనకి ఈ యొక్క చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది అనమాట. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఇన్ కేసు ఏదైనా కానీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ కింద ఎవరైతే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఉన్నటువంటి 6 సభ్యులు ఉన్నారో వీళ్ళ పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా ఈ యొక్క వైస్రాయ్ ఆర్డినెన్సెస్ జారీ చేయొచ్చు అనమాట. అంటే అత్యవసర పరిస్థితులు ఏమైనా చట్టాలు తీసుకురావాలంటే మనకి ఈ యొక్క వైస్రాయ్ కి పవర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. కాకపోతే ఈ ఆర్డినెన్స్ అనేవి కేవలం ఏంటంటే ఒక 6 నెలల పాటే అమల్లో ఉంటాయి అనమాట. అదేవిధంగా మేజర్ చేంజ్ ఇంకోటి ఏంటంటే మన ఆల్రెడీ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో కలకత్తా ప్రెసిడెన్సీ, అదేవిధంగా బాంబే ప్రెసిడెన్సీ, అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఉన్నాయి కదా. ఈ యొక్క మద్రాస్ ప్రెసిడెన్సీకి సంబంధించిన పవర్ అనేది రద్దు చేయడం జరిగింది. పూర్తిగా బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధికి తీసుకురావడం జరిగిందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏం చేశారంటే మరలా ఈ యొక్క కలకత్తా, అదేవిధంగా బొంబాయి, అదేవిధంగా మద్రాస్ సంబంధించినటువంటి
లెజిస్లేటివ్ కౌన్సిల్ మరలా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఏంటంటే మనకేంటి ఇంకా వాళ్ళతో గొడవ, మనకు భారతీయుల సహకారం కావాలి కాబట్టి ఇక్కడ కలకత్తాలో ఉన్నటువంటి ప్రావిన్స్‌కి సంబంధించిన రాజు వాళ్ళ యొక్క చట్టాలను వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా బాంబే ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వాళ్ళే చేసుకోవచ్చు. అదేవిధంగా మద్రాసుకు సంబంధించినటువంటి అధికారులు అనేవి ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి వాళ్ళే మరలా చేసుకోవచ్చు అని చెప్పి ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగిందన్నమాట. అదేవిధంగా మేజర్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ని ప్రవేశపెట్టే విధానం కూడా మనకి ఈ యొక్క చట్టం ద్వారా జరిగింది. అదేవిధంగా హైకోర్టులను కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఈ యొక్క 1861 కౌన్సిల్ యాక్ట్ ద్వారా జరిగినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మనకి ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే మేజర్ చేంజెస్ ని తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇంతకుముందు ఏం జరుగుతుందంటే మనకి ఈ యొక్క చట్టం తీసుకురావడానికి ముందు 1885లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయిందో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే భారతీయులు బ్రిటిష్ వారికి సహకరించాలంటే కొన్ని సూచనలు మేము ఇస్తాము, ఆ సూచనలు గనక మీరు పాటించినట్లయితే భారతీయులు మీకు సహకారం అందిస్తారని చెప్పి ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి డిమాండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో భారతీయులు ఏం ఆలోచిస్తారంటే సరే చూద్దాం, ఈ యొక్క ఇండియన్ కాంగ్రెస్ అనేది ఎటువంటి డిమాండ్స్ ఇస్తాయని చెప్పి చూస్తారనమాట. సో అంతకు ముందు ఏంటంటే ఇండియా కంట్రోల్ మొత్తం ఎక్కడ ఉండేది మనకి చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ దగ్గర ఉండేది. ఈ యొక్క చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ దగ్గర నుంచి వైస్రాయ్, భారతదేశంలో ఉన్నటువంటి వైస్రాయ్ కంట్రోల్లో ఉండేది అనమాట. అంటే మొత్తం కూడా పూర్తిగా ఏంటంటే సెంట్రల్ లెజిస్లేటివ్ పవర్ మొత్తం కూడా ఎవరి దగ్గర ఉంది, చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ దగ్గర ఉందన్నమాట. సో ఈ యొక్క ఇండియన్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనం ఆల్రెడీ అంతకుముందు ఏం చూసుకున్నాం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మనకి 6 మెంబర్స్ ఉన్నారని చూసాం. అదే విధంగా ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, ఇక లెజిస్లేటివ్ కౌన్సిల్ పూర్తిగా రద్దు చేసి వాళ్ళు ఏం చేశారు, దీన్ని ఎడిషనల్ కౌన్సిల్ కింద మార్చేశారని చూసాం కదా. ఈ యొక్క ఎడిషనల్ కౌన్సిల్ ఏం చేశారంటే ఇండియా వాళ్ళు వాళ్ళ యొక్క మెంబర్స్ ఉంటారని చూసాం. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏంటంటే ఇండియా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశం లేదని చూసాం కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో కూడా ఇండియా వాళ్ళకి ప్రవేశం అని చెప్పి అడిగారు, కానీ అది పూర్తిగా నిరాకరించబడింది. అదే విధంగా ఎడిషనల్ కౌన్సిల్ లో ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్యని పెంచమని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే డిమాండ్ చేయడం జరిగిందనమాట. అదే విధంగా మనకి ఎప్పుడైతే ఈ యొక్క వైస్రాయ్ ఏం చేస్తాడంటే దీనికి సంబంధించిన చట్టాలు ఏవైతే పాస్ చేస్తున్నాడో దీనికి సంబంధించి ఇక్కడ మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం ఆల్రెడీ అంతకుముందు చూసాం కదా, ఎడిషనల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎడిషనల్ మెంబర్స్ అంటే భారతీయులు ఏం చేయకూడదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ క్వశ్చన్ చేయకూడదు అనమాట. అంటే ఎవరైతే మనం ఆల్రెడీ అంతకుముందు ముగ్గురు నామినేట్ చేశారని చూసాం కదా, ఆ ముగ్గురు నామినేట్ చేసినటువంటి భారతీయులు రాజులు కానీ భారతీయులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని క్వశ్చన్ చేయకూడదని అంతకుముందు చట్టంలో చూసాం కదా. ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే అలా కాకుండా ప్రతి చట్టాన్ని ఎవరైతే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకువస్తారో మేము కూడా క్వశ్చన్ చేయొచ్చు, అంటే ఆ చట్టం అనేది భారతీయులకు అనుకూలంగా ఉందా లేదా కేవలం పూర్తిగా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా అనేది మేము కూడా ఒకసారి చర్చిస్తాం, మేము కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు అడగడం జరిగిందనమాట. సో ఈ యొక్క డిమాండ్స్ వీళ్ళు ఒప్పుకున్నారంటే కొంతవరకు ఒప్పుకున్నారని చెప్పాలి. సో ఏంటంటే ఇక్కడ 6 నుంచి 12 మెంబర్స్ ని ఇక అడిషనల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే అంతకుముందు ఒక 10 మెంబర్స్ ఉండేవాళ్ళు అడిషనల్ మెంబర్స్, ఆ నెంబర్ని ఏం చేశారంటే 16 మెంబర్స్ కి పెంచారనమాట. అదేవిధంగా వైస్రాయ్ కాకుండా అంతకుముందు ఏం చేసాం మనం, వైస్రాయ్ డైరెక్ట్ గా ఇక్కడ అడిషనల్ మెంబర్స్ నామినేట్ చేశారని చూసాం కదా. అలా నామినేట్ చేయకుండా ఎవరైతే ఇక్కడ అడిషనల్ మెంబర్స్ ఉన్నారో భారతదేశానికి సంబంధించి అడిషనల్ మెంబర్స్ ఆల్రెడీ వైస్రాయ్ డైరెక్ట్ గా నామినేట్ చేస్తున్నాడు కదా, ఆ విధంగా నామినేట్ చేయకుండా ఎలక్షన్ పద్ధతిలో కనుక భారతీయులకు ప్రవేశం కల్పించినట్లయితే మాకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అనమాట. సో దాని కూడా వాళ్ళు ఎంతో కొంత ఒప్పుకున్నారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక ఫైనాన్షియల్ డెసిషన్స్ లో మా యొక్క పాత్ర కూడా ఉండాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ ఓట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో భారతీయులకు ఇవ్వమని చెప్పి ఈ యొక్క చట్టంలో చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అనేవి అప్పట్లో ఏంటంటే లండన్ లో జరిగాయి అనమాట. పూర్తిగా ఏంటంటే ఇండియాలో కూడా జరగాలని చెప్పి వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు అడగడం జరిగింది అనమాట. అదేవిధంగా మేజర్ చేంజెస్ ఏంటంటే లోకల్ రిప్రజెంటేషన్ అనేది మనకి యొక్క చట్టంలో జరిగింది అనమాట. అంటే ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ అడిషనల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అడిషనల్ మెంబర్స్ ని వైస్రాయ్ నామినేట్ చేయకుండా ఏంటంటే మన ఎలక్షన్ పద్ధతిలో ఆ యొక్క అడిషనల్ మెంబర్స్ ని చేర్చాలని చూసాం కదా. అంటే ఏంటంటే లోకల్ రిప్రజెంటేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి యొక్క చట్టం నుంచి పూర్తిగా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అనమాట. అంటే ఈ యొక్క ఎలక్షన్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారంటే జమీందారులు కానీ లేదా డిస్ట్రిక్ట్ బోర్డ్ చైర్మన్స్ కానీ మున్సిపాలిటీ చైర్మన్స్ కానీ అదేవిధంగా జమీందారులు ఈ విధంగా అనేక మంది ఇక్కడ అడిషనల్ మెంబర్స్ కింద ఎలక్షన్ రిప్రజెంటేషన్ కింద నామినేట్ అనేది చేయవచ్చు అనమాట. అంటే ప్రత్యక్ష ఎలక్షన్స్ కాకుండా పరోక్షంగా ఈ యొక్క ఎలక్షన్స్ ద్వారా మా యొక్క భారతీయులకు కూడా ప్రాముఖ్యం కలిగి ఉంచాలని చెప్పి ఈ యొక్క చట్టం ద్వారా వాళ్ళు చెప్పడం జరిగిందంట. సో ఇదనమాట ఈ యొక్క 1892 సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. వీడియో నచ్చిందా, ప్రజెంటేషన్ నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అయితే కూడా షేర్ చేయండి. ఈ వీడియోస్ ని ఖచ్చితంగా ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఫైనల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.